ఈరోజు మటన్ కర్రీ నేను కొబ్బరిపాలతో చేశాను. చాలా అంటే చాలా టేస్టీ కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనం మసాలాకి గసగసాలు వేసుకుందామండి. తర్వాత అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత ఒక టమాటా, అట్లానే ఒక ఉల్లిపాయ వేసుకుందాము. అట్లానే వెల్లుల్లి మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె తీసుకొని 2 బిర్యానీ ఆకులు, అట్లానే 2 చెక్క, కొంచెం జీలకర్ర, అట్లానే 3 లవంగాలు వేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఆ పేస్ట్ని. అట్లానే పచ్చిమిర్చి కూడా ఒక 2 అడ్డంగా చీల్చుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అట్లానే రుచికి సరిపడా ఉప్పు, అట్లానే మన టేస్ట్కి సరిపడా కారం. మీరు ఎక్కువగా స్పైస్ తినే వాళ్ళైతే ఎక్కువ స్పైస్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని వేస్తున్నాను. నేను ఇవి పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. దాదాపు 8 విజిల్స్ వచ్చాయి. నేను ఉడకబెట్టినప్పుడు లేత మటనేనండి నేను ఉడకబెట్టింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పోసేవి కొబ్బరి పాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మటన్లో వేస్తే. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అట్లానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. గరం మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి. ఇప్పుడు నూనె అనేది పైకి తేలుతుంది కదండి. ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది మన కర్రీ. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత కూర సర్వ్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఫినిష్ అయింది, చిక్కగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్